కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య రంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఆపేసి కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ తేవాలని చూస్తున్నారు. మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలా చేస్తే పేదవాడి మీద భారం పడుతుందంటూ వైసీపీ నాయకులు అయితే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ వేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ సంచలనంగా మారింది. చంద్రబాబు గారు, నా రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య రంగానికి మీ ప్రభుత్వం గురితాడు బిగిస్తుంది, సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తుంది, ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నీరు కార్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ప్రారంభం కావాల్సిన మెడికల్ కాలేజీలు కూడా ఉద్దేశపూర్వకంగానే మీ ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రారంభించలేదు. మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి సామాన్యులను నెత్తిన భారం మోపే విధానాల్లో వెళ్తున్నారు. పీపీపీ మోడల్ అంటూ ప్రైవేట్ కోసం, ప్రైవేట్ కొరకు, ప్రైవేట్ చేత, ప్రైవేట్ వల్ల నడపబడుతున్న వ్యవస్థగా ప్రజా ఆరోగ్యాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులో లేని పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఈ విధానాలు ఇప్పటికైనా మార్చుకొని ప్రైవేట్ సంస్థలకు పోటీగా ప్రభుత్వ రంగం ఉన్నప్పుడే ఆ పోటీ కారణంగా రేట్లు అదుపులో ఉంటాయి. వెంటనే స్పందించి మేము నిర్మించిన ఆ 5 మెడికల్ కాలేజీలను ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని చెప్తూ, వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రభుత్వం ఆరోగ్య రంగం మీద ఎలా దృష్టి సారించి అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిందని కూడా ఆయన ట్వీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జగన్ హయాంలో మెడికల్ రంగం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటూ పోల్చి చూస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, రోడ్లు వేసినా వేయకపోయినా విద్య, ఆరోగ్యం పట్ల అయితే ప్రభుత్వం మాత్రం సానుకూలంగానే వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య భారత్ కన్నా ఎన్నో రెట్ల మంచి పథకం, మంచి చేసే పథకమైన ఆరోగ్యశ్రీని ఖచ్చితంగా అమలు చేయాలి. కానీ కూటమి నాయకుల శైలి మాత్రం అలా కనపడటం లేదు. బిల్లులు చెల్లించి పథకాన్ని కొనసాగించాల్సింది పోయి ఆరోగ్య భారత్కి అప్లై చేసుకోండి అంటూ మాట్లాడడంతో ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. సో మొత్తానికి కూటమి నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సూపర్ 6 అమలు చేసినా చేయకున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోపోవచ్చు, కానీ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలని ఆపేస్తే మాత్రం కూటమికి భారీ నష్టమే కలుగుతుందని చెప్పవచ్చు.